హలో ఎవ్రీవన్, ఎక్స్ప్లోరింగ్ హైదరాబాద్స్ బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ బైసైకిల్ సిరీస్ లో మనం వచ్చాము కొత్త లొకేషన్ కి. ఇక్కడ చూపించే లొకేషన్ మీకు కొత్త కాదు, కానీ ఇక్కడ కనిపించే విధానం మాత్రం మీకు కొత్తగా ఉంటుంది. అదే మనం టాప్ వ్యూలో, ఈగల్ ఐ వ్యూలో మనం ఈ లొకేషన్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం మన డ్రోన్ తో. మనం వచ్చాం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ దగ్గరికి. ఈ ఫ్లైఓవర్ వల్ల టువర్డ్స్ మైండ్ స్పేస్, హైటెక్ సిటీ అండ్ ఐకియా సైడ్ వెళ్లే వాళ్ళకి ట్రాఫిక్ కంజెషన్ అనేది చాలా మటుకు తగ్గింది. ఈ ఫ్లైఓవర్ రాయదుర్గం చౌరస్తా దాటిన వెంటనే దివ్యశ్రీ ఓరియన్ దగ్గర స్టార్ట్ అవుతుంది అండ్ స్కై వ్యూ బిల్డింగ్ దగ్గర ఈ ఫ్లైఓవర్ అనేది ఎండ్ అవడం జరుగుతుంది. దీని లెంత్ అప్రాక్సిమేట్లీ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. 2019 ఆ టైంలో ఈ ఫ్లైఓవర్ మీద జరిగిన ఒక ఇన్సిడెంట్ వచ్చేసి చాలా బాధాకరం. ఐ థింక్ మీకు చాలా మందికి గుర్తే ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ మీద నుంచి ఒక హై స్పీడ్ గా వెళ్లే కారు కింద పడిపోయింది. యాక్చువల్లీ ఈ ఫ్లైఓవర్ హైట్ చాలా ఎక్కువ, ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ కింద నుంచి మరొక ఫ్లైఓవర్ వెళ్తుంది అండ్ దీని హైట్ అప్రాక్సిమేట్లీ 18 మీటర్స్ గా ఉంది. బయోడైవర్సిటీ పార్క్ ఫ్లైఓవర్ ని 2019 నవంబర్ 4th స్టార్ట్ చేశారు అండ్ నవంబర్ 23rd రోజున ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. హై స్పీడ్ లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న ఒక కార్ అదుపు తప్పి పైనుంచి కింద పడడం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో ఒక మహిళ తన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సో విత్ ఇన్ మనం సిటీలో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా విత్ ఇన్ లిమిట్ లో మాత్రమే డ్రైవ్ చేయండి. డోంట్ గో ఫర్ ఓవర్ స్పీడింగ్ అండ్ డెఫినెట్లీ వీఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్ విత్ ఓవర్ స్పీడ్ ఇన్ సిటీ. మన సిటీలో మాక్సిమం 40 and 60 కిలోమీటర్ వరకు మాత్రమే అలో అయ్యేటువంటి రోడ్స్ మనవి. సో దీని మీద మీరు 100, 120 కొడతా అంటే కరెక్ట్ కాదు. సో మీ అంత ఓవర్ స్పీడ్ వెళ్ళాలంటే లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళండి, వేరే బయటికి అండ్ మెయిన్ గా నేషనల్ హైవేస్ కి. అంతేగాని మీరు సిటీలో ఉన్న రోడ్స్ మీద ఖచ్చితంగా విత్ ఇన్ లిమిట్స్ లో మోస్ట్లీ 40 కిలోమీటర్ రైడ్ తో చేయండి. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి యూని డైరెక్షనల్, అంటే ఒకవైపు మాత్రమే మనం ప్రయాణం చేయగలం. ఫ్రమ్ ఓరియన్ నుంచి స్టార్ట్ అయ్యి మనం స్కై వ్యూ బిల్డింగ్ వరకు మాత్రమే ఈ ఫ్లైఓవర్ ద్వారా వెళ్ళగలం. మీలో ఎంతమంది ఈ ఫ్లైఓవర్ ని రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటారో మన వీడియో కమెంట్ లో యాడ్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ని ఈ ఫ్లైఓవర్ ముందు, ఈ ఫ్లైఓవర్ తర్వాత ఎలా ఉంది అనేది మన వీడియో కమెంట్ లో ఖచ్చితంగా యాడ్ చేయండి. మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక ఫుల్ ఈ డ్రోన్ విజువల్స్ ని ఎంజాయ్ చేయండి.
తెలిసి మీలో చాలా మంది ఈ ఫ్లైఓవర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఈ ఫ్లైఓవర్ రాకముందు అండ్ ఈ ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత ఎలా ఉందో మన వీడియో కమెంట్ లో యాడ్ చేయండి. మీకు మన డ్రోన్ విజువల్స్ నచ్చాయని అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా సజెషన్ చేయాలంటే లొకేషన్ గురించి మన వీడియో కమెంట్ లో యాడ్ చేయండి. మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఇంకో వీడియోలో బ్యూటిఫుల్ లొకేషన్ లో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.